బేసిక్గా అందరూ ఇదే ఫాలో అవుతారు. అబోవ్ 5 lakhs ఉన్న 10 lakhs ఉన్న అందరూ ఇన్వెస్ట్మెంట్ అనేది పక్కకు పెడితే అసలు స్టాక్ మార్కెట్ అంటే స్కామ్ అని, డబ్బులు పోతాయని అని ఒక ఒక ఫేక్ డైలమాలో ఉండి వాళ్ళు ఎఫ్డీలో ఇన్వెస్ట్ చేస్తారనమాట. సో అది కాకుండా మనకు వేరే ప్యాసివ్ ఇన్కమ్ కూడా చేసుకోవాలి. రీజన్స్ ఎందుకు ప్యాసివ్ ఇన్కమ్ ఎందుకు జనరేట్ చేసుకోవాలి అండ్ ఆల్సో ఏది బెస్ట్ అండ్ రూపీ డిప్రిషియేషన్ అంటే ఏంటి, అసలు ఎఫ్డీఐ కాకుండా మ్యూచువల్ ఫండ్స్లో ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి అనే ఒక దానిపైన ఒక వీడియో చేశాను. సో కీప్ వాచ్ అండ్ ఆల్సో ఇట్స్ అ లెంతీ వీడియో, అంటే చాలా లాంగ్ వీడియో ఉంది అది, బట్ స్టిల్ ఇట్స్ వర్త్. డెఫినెట్లీ చూడండి టిల్ ఎండ్, మీకు అర్థమవుతుంది అసలు ఎట్లా సిస్టమ్ ఎట్లా ఉంది, వాట్ వీ హ్యావ్ టు, అంటే మనం ఏం చేయాలి, ఎట్లా సర్వైవ్ అవ్వాలి అనేది ఒక కంప్లీట్ ఒక టాపిక్, సర్టెన్ టాపిక్స్ని కలిపి ఒక వీడియో చేశాను, ఒక లెంతీ వీడియో, బట్ స్టిల్ కంప్లీట్లీ చూడండి. ఓకేనా?